ఆండాళ్ళ గారిని మనసారా అభినందిస్తున్నాను. నిన్నటి శ్లోకంలో శాస్త్రీయమైన అంశాలు పెద్దగా లేవు. విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని తన శక్తి మేరకు మృదువుగా అందించారు. ఏదీ వదలకుండా నిన్న చెప్పుకున్నటువంటి అంశాలని మృదువుగా చక్కగా కూర్చుకుని అందించినందుకు మనసారా అభినందిస్తున్నాను. 2 సవరణలు చెప్తాను, జాగ్రత్తగా గమనించుకోండి. మిగిలినవి ఎక్కడ అంతా బాగుంది. ఒకటి, ముల్లుని ముల్లుతోటే తీయడం అనేటటువంటి ఒక విషయం చెప్పుకున్నాం మనం. అంటే వాళ్ళు కపటం వహించి లోకకంటకులుగా ఉన్నారు కనుక తను కూడా కపటమైనటువంటి మాటలతోటే వాళ్ళ తాలూకు శక్తిని హీనం చేశాడు. కానీ అక్కడ వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడం అనే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. అది దేనికి అంటే అది ముళ్ళుని ముళ్ళుతో తీయడం అని కాదు, నిజానికి చెప్పుకోవాలి అంటే ఒక ఉపాయము అన్నట్లుగా అన్నమాట. అంటే మోహింప చెయ్యటానికి ఆ ఎగ్జాంపుల్ని చెప్పుకున్నాము. భగవంతుడు మోసపూరితమైన మాటలు మాట్లాడచ్చా అనడానికి ముళ్ళుని ముళ్ళుతో తీయడం అనేటటువంటి ఎగ్జాంపుల్ని చెప్పుకున్నాం అన్నమాట. అంచేత వంచనే చేశాడు, కానీ ఆ వంచనకి వారు తగిన వారు అనేది అక్కడికి మనం అన్వయం చేసుకోవాలి. ఒకటి అక్కడ చిన్న కన్ఫ్యూజన్. వామనావతారాన్ని బుద్ధావతారాన్ని ఎందుకు చెప్పుకున్నాం అనంటే మోహన రూపాలు కనుక అంటే మైమరపింప చేసేటటువంటి ఆకర్షించేటటువంటి రూపాన్ని ధరించటం అన్న చోట సుందర అని అక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా వామనుడు అంటే సుందరుడు అనే అర్థం అనేది అక్కడ క్లారిటీ. మరొకటి, దశరథుడు వెనక్కి రమ్మంటున్నా రామచంద్రుడు రాలేదు అన్నంత వరకు చెప్పుకున్నాము. అది ఎలాగా అంటే వినపడలేదని చెప్పి అని అబద్ధం చెప్పమన్నాడు అనేది అక్కడ అబద్ధం కాదది అవసరం అనేటటువంటి మాట కోసం చెప్పుకున్నాం. కానీ యజ్ఞయాగాది కర్మలని నిర్వహించటం రాముడు అనేది అక్కడ సరిపోదన్నమాట. రాముడు ఎక్కడ యజ్ఞయాగాది కర్మలు అరణ్యవాసం చేసినప్పుడు చేస్తున్నట్లుగా ఉండదు, తర్వాత వచ్చిన తర్వాత యజ్ఞయాగాది కర్మలని చేశాడు. అక్కడ మనం అన్వయం చేసుకోవాల్సింది ఏంటి అంటే దశరథుడు రమ్మంటున్నా వినపడలేదని చెప్పి ముందుకే సాగిపోవడం అనేది అది తప్పు కాదు, అబద్ధం చెప్పడం కాదు అనే అర్థంలో అక్కడ మనం చెప్పుకున్నాం. కనుక యజ్ఞయాగాది కర్మ నిర్వహణం అనేది అక్కడ మనకి అన్వయించదు. ఆ రెండు మీరు కొంచెం కరెక్షన్ చేసుకుంటే తీరు చాలా బాగుంది. హాయిగా శ్రావ్యంగా చక్కగా విషయాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేశారు. మనం ప్రమాణ తిరట్టులో ఏవేవి చదువుకున్నామో అవి కూడా చెప్తూ, నేను ఇంకా చివరిలో ఉండేటటువంటి అంశాన్ని స్పృశించకపోయినా రుద్రుడు అడిగింది, భగవంతుడు సమాధానం చెప్పింది, దాన్ని కూడా కలుపుకుంటూ చక్కగా మననం చేసినటువంటి ఆండాళ్ళ గారిని మనసారా అభినందిస్తూ ఆచార్య అనుగ్రహము భగవద్ అనుగ్రహము పరిపూర్ణంగా ఆ దంపతులకి ఉండాలి అని కోరుకుంటున్నాను. మన గోష్ఠిలో నిత్యము అన్వయించేటటువంటి దంపతులు ముగ్గురు, త్రిమూర్తులు భార్యలతో కలిసి అని అనుకోవచ్చేమో, కానీ అంటే ఏదైనా భగవత్ పరివారమే అని అనుకున్నప్పుడు ఎప్పుడు అంటే ఇద్దరూ సమానంగా అన్వయిస్తున్నటువంటి జంటలలో ఈ జంట ఒకటి. మన శ్రీనివాసరావు గారు అనురాధ గారు, అలాగే ఆండాళ్ గారు కోటేశ్వరరావు గారు, అలాగే పద్మ వెంకటేశం, వీళ్ళు ఎప్పుడు దంపతులుగా. మా వెంకటేశం గారు పాపం నా మాట విని అలా కూర్చుంటున్నారు, చెప్తున్నారు, అన్ని రకాల యాక్టివిటీస్ లోనూ పాల్గొంటున్నారు. ఈ జంటలు ఎప్పుడూ ఇలా జంటగానే ఆనందదాయకమైనటువంటి రీతిలో ఈ అధ్యయనంలో పాల్గొనాలి. అలాగే ఇంకొక జంట కూడా ఉన్నారు పెద్దలు, వారు అంత ప్రత్యక్షంగా కాకపోయినా మన సుకన్య వారి శ్రీవారు అనిత వారి తల్లిదండ్రులు, వారు కూడా ఇందులో అన్వయిస్తున్నట్లుగానే మనం భావన చేసుకోవాలి. కాకపోతే ఇందులో యాక్టివ్గా రోజు క్రమం తప్పకుండా అన్వయించేటటువంటి జంటలలో ఒకరుగా మన ఆండాళ్ గారిని కోటేశ్వరరావు గారిని అభినందిస్తూ భగవద్ అనుగ్రహం ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. రేపు కూడా మనకి మననం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏకాదశి నాడు నిత్యం చేసేటటువంటి పనిని మనం మానుకోవద్దు. రేపు మనం శ్లోకానుసంధానం చేసుకోవాలనుకున్నా మననం మాత్రం యథాప్రకారంగా చేసుకుని శ్లోకానుసంధానం చేసుకుంటాం, మర్చిపోతారేమో అని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఇవాళ పాఠ్యాంశం అయిపోయిన తర్వాత ఒక 2 ప్రధానమైనటువంటి విషయాలని గోష్ఠి వారికి తెలియచేస్తాను. ఎవరు ఎగ్జిట్ అయిపోకుండా ఉండాలి. ఏదో అయిపోయింది అనుకొని తొందరగా ఎగ్జిట్ అయిపోతారు. అందరికీ సంబంధించినటువంటి 2 విషయాలని నేను చివరిలో తెలియచేస్తాను. అందరూ కూడా చివరి వరకు ఉండాలి అని ముందుగానే సూచన చేస్తూ
శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమః సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ ఫలాః సలభీ భవంతి. యా వేదబాహ్యాः స్మృతయోర్హదాదే వేదేషు యాः కశ్చ కుదృష్టయస్తాः ఆగస్కృతాన్ రంగనిధే త్వదధ్వని అంధంకరణ్య స్మృతవాన్మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోష శృతి విమతిశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా చ ప్రజహతి రంగవిందవృద్ధాః అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోऽహంకారార్హః పుమాన్ కరణాతిగः స్ఫురతి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగే సతే పరలోకిని ప్రత్యక్షా శృతిరర్థధిశ్చన తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మ పరావరేశ్వర ముఖః ప్రత్యక్ష బాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా యోగోన్మీలితధిస్తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సహ న సదసుదభయం వా నో భయస్మాద్బహిర్వా జగదితి న కిలైకాంకోటిమాటీకతే తత్ ఇతి నిరుపధి సర్వం సర్వికాతో నిషేధన్ వరద సుగత పాశః చోరలావం విలావ్యః ప్రతీతిశ్చేదిష్టాన నిఖిల నిషేధో ఇది నకో నిషేద్ధాతో నిష్ఠో నిరుపధి నిషేధ సదుపథో నిషేధేన్యసిద్ధ్యద్వరద ఘటభంగే సకలవత్ ప్రమాశూన్యే పక్షే శృతిరపి మతేస్మిన్ విజయతాం యోగాచారో జగదపలపత్యత్ర సౌత్రాంతికస్తద్ధి వైచిత్ర్యాదనుమితి పదం వక్తి వైభాషికస్తు ప్రత్యక్షం తత్క్షణికయతి తే రంగనాథత్రయోపి జ్ఞానాత్మత్వక్షణభిదురతే చక్షతే తాన్ క్షిపామః జగత్భంగురం భంగురా బుద్ధిరాత్మేతి అసద్వేత్ర భావే తథా వేద్య విద్యో క్షణధ్వంసతశ్చ స్మృతి ప్రత్యభిజ్ఞా దరిద్రం జగత్స్యాదిదన్ రంగచంద్ర అహమిదమభివేద్మీత్యాత్మవిద్యోర్విభేదే స్ఫురతి యది తదైక్యం బాహ్యమప్యేకమస్తు ప్రమితిరపి మృషా స్యాన్మేయమిథ్యాత్వవాదే యది తదపి సహేరన్ దీర్ఘమస్మన్మతాయుః ఏతద్రామాస్త్రం దళయతు కలిబ్రహ్మమీమాంసకాంశ్చ జ్ఞప్తిర్బ్రహ్మైతజ్వలదపి నిజా విద్యయా బంభ్రమీతి తస్య భ్రాంతిం తాం శ్లథయతి జితాద్వైత విద్యస్తు జీవో యద్యదృశ్యం తద్వితథమితి ఏ జ్ఞాపయాంచక్రురజ్ఞాః అంగీకృత్యతు సప్తభంగి కుశ్రుతిం స్యాదస్తి నాస్త్యాత్మికం విశ్వం త్వద్విభవం జగజ్జినమతేనైకాంతమాచక్షతే భిన్నా భిన్నమిదం తథా జగదుషే వంధ్యా మమాంబేతివత్ నూత్న బ్రహ్మ విదేరః పరమిదం రంగేంద్రతే చక్షతా కణచరచరణాక్షోభిక్షమాణౌ కుతర్కైః శృతి శిరసి సుభిక్షం త్వజ్జగత్కారణత్వం అణుషు విపరిణామ్య వ్యోమపూర్వం చ కార్యం తవ భవదనపేక్షన్ రంగభర్తః బ్రువాతే వేదే కర్త్రాద్యభావాద్ బలవతి నయస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానంతదితరదఖిలం జాయతే రంగధామన్ తస్మాత్ సాంఖ్యం సయోగం సపశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్ సంచష్టేనేశ్వరం త్వం పురుష పరిషదిన్యస్త యద్వాన్యపర్యాత్ సాంఖ్యో యోగీ చ కాక్వా ప్రతిఫలనమివైశ్వర్యమూచే కయాచిత్ భిక్షౌ సైవః సురాజంభవమభిమనుతే రంగరాజాతిరాగాత్ త్వాం త్వామేవాభ్యథాస్త్వం నను పరవిభవ వ్యూహనాట్యం భవిష్ణుం ఇతి మోహనవర్ష్మణా త్వయాపి కథితం బాహ్యమతంత్రణాయ మన్యే అథ వైదిక వర్మవర్మితానాం మనితాహే కుదురుసాం కిమీశవర్త్మా. మనితాహే అన్నదే క్రియాపదం. మనితామహే ఆ మా కొట్టేసుకోవచ్చు. మనితామే అని అనుసంధానం చేశారు ఆండాళ్ గారు. అక్కడ చిన్న తడబాటు వచ్చింది. మనితాహే అనేది అక్కడ ఉండేటటువంటి క్రియాపదం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇందులో నిన్న 3 పదాలు ఆండాళ్ గారు మననంలో చెప్పారు. ఇప్పుడు వర్ష్మ, వర్త్మ, వర్మ అని 3 పదాలు. ఆ 3 పదాలకి అర్థాలు కూడా చక్కగా వివరణ చేశారు. ఇప్పుడు వర్త్మ అన్న పదానికి అర్థం మార్గము అని అనుకున్నాం. కొంచెం అలర్ట్ అవ్వడం కోసం చెప్తున్నాను. ఇప్పుడే శ్లోకాలు చదివాం కాబట్టి ఈ వర్త్మ అనే పదం ఇంతకు ముందు మనకు ఒక శ్లోకంలో వచ్చింది.
ఏ శ్లోకంలో వచ్చింది అంటే వెంటనే మనకు తెలిసిపోవాలి. బాహ్యవర్త్మ అనేటటువంటి పదప్రయోగం ఉంది అక్కడ చూడండి. బాహ్యవర్త్మ వేద బాహ్యమైనటువంటి మార్గము అని అర్థం అన్నమాట. అది రెండవ శ్లోకం అనుకో. బాహ్యవర్త్మ గుడ్. మూడవ శ్లోకం బాహ్యవర్త్మ. వర్త్మ అనే పదం వర్త్మ అనే మరొకసారి అంతకుముందు ఉపయోగపడింది. వెరీ గుడ్. అలాగే అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం మనకు ఒక శ్లోకం కనిపిస్తుంది. అది రెండవ శ్లోకంలో ఉంది. అధ్వము అని అర్థం. అది కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాం. అర్థంలో చెప్పుకోవాలి అంటే మార్గము అనడానికి మరొక పదం అధ్వము. వర్త్మ అంటే వర్త్మ అనే అర్థం వర్త్మ అనే పదమే మనకి మూడవ శ్లోకంలో ప్రయోగింపబడింది. ఇదొకటి గుర్తుపెట్టుకుందాం. అలాగే నిన్న వర్ష్మ అనే ఒక పదం చెప్పుకున్నాం. వర్ష్మ అంటే విగ్రహము అని చెప్పుకున్నాం మనం. రూపము అని చెప్పుకున్నాం. నీ విగ్రహము అని. ఆ విగ్రహము రూపము అనడానికి, దివ్యదేహము అనడానికి మనకి ఇంకొక పదం అంటే అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏ శ్లోకంలో ఉంది గమనించగలమా? దివ్య దేహము, దేహము అనేటటువంటి అర్థం అన్నమాట. ఆ అర్థం కలిగినటువంటి పదం గుడ్ 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 వపుహు అనేటటువంటి పదం. వపుహు అని, వపుర్మందారస్య, ఇది వెంటనే గుర్తొస్తుంది కాబట్టి వపుహు అంటే విగ్రహము అని అర్థం. వర్ష్మ అంటే కూడా విగ్రహము అనేటటువంటి అర్థం ఉంది ఇందులో. గుడ్. ఇక మనం వర్మ అనేటటువంటి పదాన్ని చెప్పుకున్నాం. ఈ వర్మ అనేటటువంటి పదానికి అర్థం ఏం చెప్పుకున్నాము అంటే ఒక తొడుగు లాంటిది. అది కవచము అని అనుకోవచ్చు, లేదా కంచుకము అని అనుకోవచ్చు. ఒక చొక్కా లాంటిది అనమాట. కంచుకము అనే అర్థంలో మనం తీసుకుంటే వర్మ అనేది రెండిటికి అర్థం ఒకటే కాబట్టి ఇది మనకి శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకంలో వస్తుంది. శ్రీగుణరత్న కోశాన్ని వదులుకోవద్దు. ఇలా జ్ఞాపకం మీరు చాలా ఇష్టంగా జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి శ్రీగుణరత్న కోశంలో స్ఫుటతు భుజయోహో కంచుక శతం అనేటటువంటి ఒక ప్రయోగం మనకి ఎన్నో శ్లోకమో మీరు చూసుకోండి. శ్రీయశ్రీ శ్రీరంగేశయ అంటూ ప్రారంభిస్తారు. మేము అమ్మ వైభవాన్ని చెప్తే ఆనందంతో నీ కంచుకాలు పగిలిపోవాలి అంటూ చెప్పినటువంటి మాట వర్మ అంటే అక్కడ కంచుకము అనే అర్థంలో ఆ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొత్త కొత్త పదాలు వింటూ ఉంటే వాటి అర్థాలు ఎప్పుడూ మనకి జ్ఞాపకం ఉండిపోయేటట్లుగా ఇలాంటి చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. గుడ్. ఇప్పుడు మనం 17వ శ్లోకాన్ని, దాని అర్థాన్ని వివరణ చేసుకోబోతున్నాం. ఇతి అని నిన్నటి శ్లోకంలో ఒక ప్రకరణాన్ని పరిపూర్ణం చేశారు అని అనుకున్నాం. మననంలో అది కూడా ప్రస్తావన చేశారు. ఏ ప్రకరణాన్ని పరిపూర్ణం చేశారు? ఈ 16 శ్లోకాల వరకు మనం ఎలా విభాగం చేసుకోవాలి అనేది కూడా ఒక్కసారి మనం 2-3 రకాలుగా చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. జాగ్రత్తగా వినండి. 1 నుంచి 13 శ్లోకాల వరకు ఒక గుత్తి అని అనుకుంటున్నాము. ఒక విభాగంగా చేసుకుని మనం అందుకే రేపు ఎక్సర్సైజ్ కూడా దాని మీద పెట్టుకున్నాం. అదొకటి. అలా కాకుండా ఇంకా 2-3 రకాలైనటువంటి వివరణలను మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఎలాగా? 1 నుంచి 13, తర్వాత 3, 16 వరకే అయినాయి కాబట్టి తర్వాత 3 దేన్ని చెప్తున్నాయి అనంటే పాంచరాత్రాగమ ప్రామాణ్యాన్ని గురించి, వేదంతో సమానమైనది, దానికి విరుద్ధమైనవే వేదానికి విరుద్ధమైనవే మిగిలినటువంటి సాంఖ్యాది శాస్త్రాలు అని ఆ ఆగమ ప్రామాణ్యాన్ని గుర్తిస్తూ అది కాని వాటిని మనం నమ్మకూడదు, ఆ విరుద్ధంగా ఉన్న దానిని నమ్మకూడదు అన్నారు 3. అంచేత ఒక విభాగంలో మనం 13, 3 అని పెట్టుకుందాం. ఇది కామన్ గా చెప్పుకుంటే. ఇంకొంచెం వివరంగా వెళితే 1, 2 దేనికదే 2 శ్లోకాలుగా పెట్టుకుందాం మనం. 1వ శ్లోకము దాని అర్థము అది ప్రతిపాదన చేస్తుండే అంశం ప్రత్యేకమైనది. 2వ శ్లోకము అది ప్రతిపాదన చేస్తూ ఉండేటటువంటి అంశం ప్రత్యేకమైనది. ఇవి రెండింటినీ స్పెషల్ గా పెట్టుకుని తర్వాత 3వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు అని ఒక కేటగిరీస్ చేసుకుందాం. ఈ 3వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు చేసిన పని ఏమిటి అంటే అక్కడ ఉండేటటువంటి బాహ్య వర్త్మలని, వేద బాహ్యమైనటువంటి సిద్ధాంతాలలో ఉండేటటువంటి దోషాలని నిరసించారు, ఖండన చేశారు అని. తర్వాత మనకి వ్యాఖ్యానంలో చెప్పుకున్నాం కూడా,
3వ శ్లోకం దగ్గర చెప్పుకున్నాము. ఇక్కడి నుంచి 8 శ్లోకాలలో బాహ్య మతాలని ఖండిస్తున్నారు అని చెప్పుకున్నాం. మరి 13వ శ్లోకం దాకా వెళ్ళిపోతాం కదా, ఆ 3 శ్లోకాలు ఏ కేటగిరీలోకి చేర్చుకోవాలి అని సందేహం వస్తుంది. వేదబాహ్య మతాలని నిరసించడం 10వ శ్లోకం వరకు అయితే, మనం 1 నుంచి 13 వరకు నిరసన ప్రఖండము అని చెప్పుకున్నాం కదా. మరి 10 తర్వాత 11, 12, 13 శ్లోకాలు ఎందుకు అందులో కలుపుకోకూడదు, విడిగా ఎందుకు పెట్టుకోవచ్చు అనంటే, అందులో 11వ శ్లోకంలో ప్రచ్ఛన్న బౌద్ధులని, 12వ శ్లోకంలో ప్రచ్ఛన్న జైనులు అని చెప్పదగినటువంటి వారిని, 13వ శ్లోకంలో కణచర చరణాక్షౌ అంటూ వైశేషికులని నైయాయికులని వారి సిద్ధాంతాన్ని ఖండించారు. వీరు ముగ్గురు కూడా ఎలాంటి వారు అంటే అవైదికులు కాదు, వైదిక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వారే, కానీ వారి యుక్తితో ఆ వేద ప్రతిపాద్యమైన అంశాన్ని కొంచెం మార్చి చెప్పారు. అంచేత 10వ శ్లోకం వరకు బాహ్య సిద్ధాంత ఖండన అయితే 11, 12, 13 వాటితో పోలి ఉన్నటువంటి కుదృష్టి మతాలని కూడా ఖండించటం అనే తేడా ఉంది. కాబట్టి 11, 12, 13 అనేది ఒక కేటగిరీ కింద పెట్టుకుందాం. అంటే ఇప్పుడు 1, 2 పక్కకి పెట్టేద్దాం. 3 నుంచి 8 వరకు ఒక కేటగిరీ, 11 నుంచి 13 వరకు ఒక కేటగిరీ అని అనుకుందాం. ఓవరాల్ గా 3 నుంచి 13 వరకు 10 శ్లోకాలు, 11 శ్లోకాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు 3తో కలుపుకుంటే అని. తర్వాత 3 శ్లోకాలు ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, వేద ప్రామాణ్య వైభవాన్ని మనకి చెప్పడం అన్నమాట. దానితో సమానమైనదే నమ్మాలి, లేకపోతే నమ్మకూడదు అని. ఇప్పుడు మనం 1, 2 పక్కకి పెడితే 3 నుంచి 8 శ్లోకాలు, తర్వాత 3, 3 అని డివైడ్ చేసుకుంటాం అన్నమాట. 3, 8, 3, 3 అని డివైడ్ చేసుకుంటే విషయ ప్రతిపాదనలో అవి సరిపోతాయి. ఇప్పుడు మొత్తం అంటే ఇప్పటి వరకు అయినటువంటి శ్లోకాల ద్వారా మట్టర్ వారు ప్రతిపాదన చేసినటువంటి అంశం ఏది, దేన్ని ముగించేశారు అనంటే 1, 2 దేనికవే శ్లోకాలను పెట్టుకున్నాం కదా, ఆ 2వ శ్లోకంలో ఏ విషయం అయితే చెప్పారో ఆ అంశాన్ని ఇక్కడితో పూర్తి చేశారు అని అనుకుంటున్నాం. 2వ శ్లోకంలో ఏ విషయాన్ని చెప్పారు అంటే అంధంకరణ్య యా వేద బాహ్యా స్మృతయ అర్హదాదే అనేటటువంటి శ్లోకంలో వేదబాహ్య స్మృతులు, కుదృష్టలు, కుతర్కములు చేసేటటువంటి వారి యొక్క శాస్త్రములు ఇవి మనము విశ్వసించదగినవి కాదు అనే అంశాన్ని పరిపూర్ణం చేసేసారనమాట. వాటిని మనం పట్టించుకోవలసినటువంటి అవసరం లేదు అనే అంశాన్ని ముగించేశారు. మరి ఇప్పుడు ఈ శ్లోకం దగ్గర నుంచి 17వ శ్లోకం దగ్గర నుంచి ఏ అంశాన్ని ఎత్తుకుంటున్నారు అంటే 2వ శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని స్థూలంగా ఆ మతాల యొక్క నిరసనాన్ని చేసి ఆ విషయాన్ని పరిపూర్ణం చేసి, ఇప్పుడు మొదటి శ్లోకంలో చెప్పినటువంటి అంశాన్ని విస్తరంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు 3 శ్లోకాలలో అని అనుకుందాం. అంటే మనకి 11వ శ్లోకం నుంచి 3, 3, 3 అనేటటువంటి విభాగం వస్తుందన్నమాట. 3 ఒక కేటగిరీ, 3 ఒక కేటగిరీ. ఇప్పుడు 17 నుంచి 19 దాకా మూడింటిలో ఏం చెప్పబోతున్నారు అంటే మానం ప్రదీపం అన్నారు. వేదశాస్త్రము ఉత్కృష్టమైనటువంటి దీపము అని అన్నారు. ఆ ఉత్కృష్టత ఆ దీపంతో దాన్ని పోల్చి చెప్పినందుకుగా ఆ వేదానికి ఉండేటటువంటి గొప్పతనాన్ని 3 శ్లోకాలలో స్పష్టంగా ప్రతిపాదన చేస్తున్నారు అని. అంటే 2వ శ్లోకంలో చెప్పిన అంశాన్ని 16వ శ్లోకం దాకా పూర్తి చేసి 17వ శ్లోకం దగ్గర నుంచి శాస్త్ర దీప వైభవాన్ని, వేద శాస్త్ర వైభవాన్ని, వేదము యొక్క ప్రామాణ్యాన్ని విశేషించి 3 శ్లోకాలలో మనకి తెలియచేస్తున్నారు. అందులో మొదటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. అంచేత ఇక్కడ 17, 18, 19 ఈ 3 ప్రధానంగా ఈ విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాయి అని ఇందులో విషయాన్ని చెప్పుకుంటూ ముందుకి సాగుదాం. కాండ్రాళ్ గారు చివరిలో చెప్పినటువంటి అంశం మనం నిన్న ప్రవచనంలో చెప్పుకోలేదు. దానికి కారణం ఏమిటి అంటే ఇతి మోహన వర్త్మన
మోహన వర్ష్మణ అని రెండు రకాలుగా ఉండడం చేత మోహింప చేసేవాడు స్వామి. పరమాత్మ తానే మాయలో మోహింపచేసి మనని అటు ఇటు అయ్యేటట్లుగా చేసేవాడు అని తానే చెప్పుకున్నాడు. ఎందుకంటే నా మాయలో పడి, యోగ మాయలో పడి నన్ను ఎవరు తెలుసుకోకుండా ఉన్నారు అని భగవద్గీతలో ఆయన ఎన్నోసార్లు చెప్పుకుంటాడు. మూఢాహ మా లోకం మూఢమైనదే నన్ను తెలుసుకోలేకుండా ఉంటుంది అంటాడు. తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు అంటే, నిన్ను దాచిపెట్టుకున్నా నిన్ను చూస్తారు కొంతమంది అంటారు ఆళ్వందార్ స్తోత్రంలో. మాయాబలేన భవతాపి నిగుహ్యమానం పశ్యంతి కేచిదనిశం అని అంటూ, మూఢులైన వాళ్ళు మాయ చేత మోహింపబడి భగవత్తత్వాన్ని గుర్తించలేకుండా ఉంటారు అని. ఈ సన్నివేశాన్ని ఎందుకు నేను మాయతో అందరికి ఆ జ్ఞానాన్ని హరిస్తాను అని అంటే, దానికి రుద్రుడు అడిగినటువంటి ప్రశ్న, దానికి భగవంతుడు చెప్పినటువంటి సమాధానము. అంతా ధర్మ మార్గాన్ని అనుసరించి అందరూ ముక్తిని పొందితే మరి సృష్టిలో ఉండేటటువంటి నరకాది లోకాలు ఎవరి కోసం, ఎందుకు అని ఆయన అడిగితే, ఈ 3 యుగాలలోనూ అందరూ ముక్తి మార్గాన్ని ఎంచుకున్న వారే అయినా తర్వాత వచ్చేటటువంటి యుగంలో నా మాయ వల్లే వాళ్ళు మోహితులై వాళ్ళు పడత్రోవలు పడతారు. అలాంటప్పుడు వారికి ఆ కర్మానుభవాన్ని కలిగించటం కోసం అవి ఉపయోగపడతాయి అని పరమాత్మ సమాధానం చెప్పాడు అనేదాన్ని అందులో ప్రస్తావన చేస్తారు. సర్వముక్తి ప్రసంగం వస్తుంది కదా అని మన వాళ్ళు కూడా ఈ సంప్రదాయ గ్రంథాలలో చెప్తూ ఉంటారు. అందుకని ప్రపత్తి చేస్తే అపరాధాలు పోతాయి, ప్రపత్తి చెయ్యకపోతే శిక్ష పడుతుంది అనే దాన్ని అక్కడ మనకి సంప్రదాయ గ్రంథాలలో వివరణ చేస్తారు. ఇప్పుడు మొదటి శ్లోకంలో ఉన్న అంశం వివరిస్తున్నారు అని అనుకున్నాం కదా. అందులో ఉన్న అంశం ఏమిటి అంటే దదాతి, అక్కడ క్రియాపదం అని అనుకున్నాం. ఇస్తాడు. దేన్ని ఇస్తాడు? వేదమును దీపముగా ఇస్తాడు, మానం దీపముగా ఇస్తాడు అన్నారు. ఇస్తాడు అంటే ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు, ఇచ్చినటువంటి ఆ శాస్త్రం ఎందుకు అంత గొప్పది అని 3 ప్రశ్నలు మీలో కలిగి ఉండవచ్చు. ఎలా ఇస్తాడో చెప్తున్నారు, ఎందుకు ఇస్తాడో చెప్తున్నాడు, అది ఎందుకు అంత గొప్పదో ఈ శ్లోకంలో వివరణ చేస్తున్నారు. మానం ప్రదీపమివ కారుణికో దదాతి, ఇస్తాడు అనంటే ఎలా ఇస్తాడు అని అర్థం. జానకమ్మ గారండి మాకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నారండి అని అన్నారనుకోండి, ఎలా ఇస్తున్నారు? వాట్సాప్ లో షేర్ చేస్తున్నారా, లేక కొరియర్ చేస్తున్నారా, లేక మెయిల్ పెడుతున్నారా, లేకపోతే మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఎలా ఇస్తున్నారు? వస్తు రూపంగా ఇస్తున్నారా? జ్ఞానం అంటే ఎలా ఉంటుందండి? చీరలా ఉంటుందా, లేకపోతే చాక్లెట్ లా ఉంటుందా, దివాళీ కనుక స్వీట్స్ లా ఉంటుందా? ఇస్తున్నారంటే ఎలా ఇస్తున్నారు అనేది ఒక సందేహం కదా. ఎలా ఇస్తున్నారని ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు అంటే అది తెలియాలి. ఇప్పుడు శాస్త్రం అంటే జ్ఞాన రూపమైనది కదా, దాన్ని భగవంతుడు ఇచ్చేటటువంటి ప్రకారము ఇది, అందుకే అదంతా గొప్పది అనే దాన్ని ఇందులో వివరణ చేస్తున్నారు. శ్లోకం చదువుకుందాం. సంస్కారం ప్రతి సంచరేషు నిదధత్ సర్గేషు యత్ స్మారితం రూపం నామ చ తత్తదర్హ నివహే వ్యాకృత్య రంగాస్పద సుప్తోద్బుద్ధ విరించ పూర్వజనతాం అధ్యాప్య తత్తద్ధితం శాసన్ నస్మృత కర్తృకాన్ వహసి యత్ వేదాః ప్రమాణం తతః. మరొకసారి, కొంచెం కష్టమైన శ్లోకమే. సంస్కారం ప్రతి సంచరేషు నిదధత్ సర్గేషు యత్ స్మారితం రూపం నామ చ తత్తదర్హ నివహే వ్యాకృత్య రంగాస్పద సుప్తోద్బుద్ధ విరించ పూర్వజనతామధ్యాప్య తత్తద్ధితం శాసన్ శాసత్ అని కూడా విడదీసుకున్నప్పుడు చదవాలి. నస్మృత కర్తృకాన్ వహసి యత్ వేదాః ప్రమాణం తతః. ఇది శ్లోకం. ఇందులో క్రియాపదాలు ముందు చూసుకుందాం మనం. వహసి అనేది ప్రధానమైనటువంటి క్రియాపదంగా తీసుకుందాం. వహసి అంటే వహిస్తున్నావు అని అర్థం. అది కాకుండా
అవాంతర క్రియలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా గుర్తిద్దాం. మొట్టమొదటే 3వ పాదంలో అధ్యాప్య అని ఉంది. అధ్యాప్య అంటే తెలియచెప్పి, అధ్యయనము చేయించి అని అర్థం. ఇది ఒక అవాంతర క్రియ. వ్యాకృత్య అని 2వ పాదంలో ఉంది. వివరించి అని అర్థం అన్నమాట. వ్యాకృత్య అంటే విడదీసి దాన్ని వేరుగా ఏర్పాటు చేసి అని అర్థం. వ్యాకృత్య, అధ్యాప్య. అది కాకుండా నిదధత్ అనేది కూడా ఒక అవాంతర క్రియ అని అనుకుందాం. నిదధత్ అంటే వహిస్తూ అని అర్థం అన్నమాట. నిదధత్, వ్యాకృత్య, అధ్యాప్య అనేవి ప్రధానమైనటువంటి అంటే కొన్ని అవాంతర క్రియలుగా గుర్తిద్దాం. వహసి అనేది పరిపూర్ణమైనటువంటి క్రియ అని అనుకుందాం. చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే వేదాహ ప్రమాణం అనేది ఉంది. తత్స్మారితం తత్స్మారితం అని ఉంది. స్మారితం అంటే గుర్తు చేసుకోబడిన అని అర్థం. అది క్రియాపదంగా అనుకోక్కర్లేదు. మనం ప్రతిపదార్థం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. లేదా క్రియగా కూడా స్మరించి అని అలా కూడా చెప్పుకోవచ్చు. ఇందులో చెప్పబడుతున్నటువంటి అంశం, ప్రధానమైన అంశం ఏది అంటే వేదాహ ప్రమాణం. తతః అందువలన వేదాహ వేదములు ప్రమాణము. అసలు ఇది నిర్దేశిస్తూ ఉండేటటువంటి అంశం. అందువలన వేదములు ప్రమాణము అంటున్నారు. ఎందువలన అన్నదానికి ముందుండేటటువంటి శ్లోకార్థం అంతా సమన్వయం అవుతుంది. ఇందులో కూడా మనకి సంబోధనార్థకమైనటువంటి పదం ఉంది. రంగాస్పద అనేటటువంటి పదం ఉంది. ఇక్కడ వరకు మనం ఒకసారి ఒక శ్లోకంలో వచ్చింది, మరొక శ్లోకంలో రాకుండా మా రంగ పదంతో సంబోధన పదాలని వాడుతున్నారు అని మనం అనుకున్నాం. ఆస్పదము అంటే నిలయము అని అర్థం, నివాసము అని అర్థం. రంగాస్పద అంటే శ్రీరంగము నీకు నివాసముగా కలిగినవాడా అని అర్థం అన్నమాట. రంగాస్పదుడు అంటే శ్రీరంగమునందు కొలువు తీరి ఉన్నవాడు. శ్రీరంగము తనకి నివాసముగా, నిలయముగా లేదా తనకి వాసస్థానముగా కలిగినటువంటి వాడు అని అర్థం. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న టాస్క్ జాగ్రత్తగా చేయండి. ఇంతకు ముందు గుడ్ ధామ, ఈ నివాసము, నిలయము ఇలాంటి అర్థాలలో ఇప్పటి వరకు ప్రయోగించిన శ్లోకాలలో మనం రంగపదంతో ఉండేటటువంటి పదాలలో వేటిని తీసుకోవచ్చు. రంగభర్త అంటే రంగాస్పద అనే అర్థం వస్తుందా? రంగనాథ అంటే రంగాస్పద అనే అర్థం వస్తుందా? ఏ ఏ పదాల వల్ల మనం ఈ సమాన అర్థాన్ని తెలుసుకోగలుగుతాం అంటే ఒకటి పెట్టారు, రంగధామన్. రంగధామ, ధామ అంటే నెలవు అని అర్థం. కాబట్టి రంగాస్పదుడు అన్నా రంగధాముడు అన్నా ఒకే అర్థం వస్తుంది. అంచేత దీనికి సమానార్థకంగా మనం రంగధామన్ అనేటటువంటి పదాన్ని తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొకటి ఏదైనా ఉందా ఇంతవరకు అయిన వాట్లలో? రెండు కొత్తవి వచ్చాయి మనకి, పూర్వశతకంలో లేనివి. రంగధామ, రంగాస్పద ఇలాంటివి. గుడ్ గుడ్. రంగవింద అనే పదం ఒకటి ఉంది చూసారా? రంగం విందతే, శ్రీరంగమును పొందుతున్నవాడు అంటే శ్రీరంగమును తనకి నెలవుగా చేరినటువంటి వాడు అనే అర్థంలో రంగవింద అనే పదం, రంగధామన్ అనే పదం, రంగాస్పద అనే పదం ఇంచుమించుగా ఒకే అర్థాన్ని ఇచ్చేవి అవుతాయి అని ఈ మూడింటిలోనూ శ్రీరంగము నిలయముగా కలిగినటువంటి వాడు అనే అర్థంలో మనం ఈ సంబోధనార్థకమైనటువంటి పదాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన జనాలని సృష్టించి వారికి నామరూపాలని చేస్తున్నాడు అని మనకి శృతి చెప్తోంది. రంగేంద్ర, రంగచంద్ర అవన్నీ వేరు, అవన్నీ ఇందులోకి రావు. రంగము నిలయముగా కలిగిన వాడు అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి వాటి వరకే మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్నమాట. ఇప్పుడు వేదాలని ఇస్తాడు అని కదా అంటున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నారు అంటే వేదము పౌరుషేయము అని ఒక వాదం ఉంది, ఒక పక్షం ఉంది. కొన్ని పదాలు చూస్తుంటే తైత్తిరీయము,
కాఠకము ఇలాంటివి వింటూ ఉంటే ఆయా మహర్షులు తిత్తిరి అనేటటువంటి ఒక ఆయన చెప్పినది తైత్తిరీయము అని ఇవన్నీ మనుషుల చేత చెప్పబడినవిగానే చెప్పబడుతూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ మనుషులు ఎలాగైతే అస్థిరములో ఎలా అయితే ప్రళయంలో లేకుండా అయిపోతాయో అలాగే వేదం కూడా లేకుండానే అయిపోతుంది కదా. అది నిత్యము అని ఎలా మనం తెలుసుకోవాలి అనేదాన్ని ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. వేదము నిత్యము. నిత్యం ఎలాగా అంటే ప్రళయంలో కూడా లేకుండా ఉండేది ఏదైతే అది నిత్యం అవుతుంది. ప్రళయాలు అవాంతర ప్రళయాలని మహాప్రళయమని ఉంటుంది. ఆ వేదం ఎవరి చేత లోకంలో ప్రవర్తింప చేయబడింది అంటే బ్రహ్మగారిని సృష్టించాడు, ఆయనకి వేదాలని ఇచ్చాడు అనేటటువంటి ఒక శృతి ప్రమాణం మనకు ఉంది. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, మన పుస్తకంలో కూడా ఉంది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అనేటటువంటి దాంట్లో. మరి బ్రహ్మరుద్రాదులు కూడా ప్రళయకాలంలో లేకుండా అయిపోతారు, భగవంతుడిలో విలీనం అయిపోతారు అని అంటున్నారు. మరి అప్పుడు వేదం లేకుండా అయిపోతుంది కదా అని అర్థం. ఎప్పుడూ నిత్యంగా ఉండేటటువంటి తత్వం పరమాత్మ అయితే మరి ఈ వేదం ఎలా నిలిచి ఉంది, ఈ వేదాన్ని భగవంతుడు ఎలా నిలుపుతున్నాడు, ఎలా అందరికీ అందిస్తున్నాడు అనేది ఒక సందేహం అన్నమాట. ఆ సందేహాన్ని తీరుస్తూ చాలా అద్భుతంగా చెప్తున్నారు. వేదమనే భగవంతుడు లోకానికి ఎలా అందిస్తున్నాడు. ఎందుకంటే వేదం అసలు అనంటే ఆ వేదంలోనే ఆయా చిదచిద్ వస్తుజాతానికి అంతటికీ కూడా రూపము నామము చెప్పబడి ఉంది. ఏదైనా సరే మనం కాస్త సమయం గడిస్తే మరచిపోతూ ఉంటాం. భగవంతుడు ఎంత గొప్పవాడు అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా జ్ఞాపకం పెట్టుకొని అలాగే మళ్ళీ ఆ పనిని చెయ్యడం అనేదైతే చాలా కష్టసాధ్యమైనటువంటి పని. చిన్న మార్పైనా ఏదో ఒకటి వస్తుంది. కానీ భగవంతుడు వేదాలను ఎలా వహిస్తున్నాడు అనంటే ప్రళయంలో అందరూ అంతరించిపోయినా, సూక్ష్మ రూపంలో చలనం లేకుండా అయిపోయినా ఈ వేదాలని సంస్కార రూపంలో తాను తనలో ఉంచుకుంటున్నాడు అనంటూ ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇదేం పెద్ద నమ్మలేని విషయం అని అనుకోకండి. ఏదైనా ఒక దాన్ని ఏమిటంటారు, వస్తువులు ఉంటాయి. ఈ టెక్నికల్ వీటిని ఇచ్చేటటువంటి కంప్యూటర్ లాంటివో, ట్యాబ్ లాంటివో, ఇంకా చాలా చాలా పరికరాలు ఉంటాయి. ఆ పరికరాల ద్వారా మనం కొంత విషయాన్ని ఎలాబొరేట్ చేసుకొని చూడగలుగుతూ ఉంటాం. ఇప్పుడు ఈ విషయాన్ని అంతటినీ కూడా మనం డేటా రూపంలో సేకరించి ఎక్కడో ఒక చోట సేవ్ చేసి పెట్టేస్తాం అనుకోండి. ఆ సేవ్ చేసి పెట్టేస్తే ఆ వస్తువు లేకపోయినా మనకి ఆ డేటా అయితే ఉంటే తర్వాత మనం మరొక దాని ద్వారా ఆ విషయాన్ని అంతటినీ కూడా ప్రకటించటానికి తగినటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాకపోతే ముందు దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసి లోపల పెట్టుకోవాలి అన్నమాట. భగవంతుడు అలాగే వేదాన్ని సంస్కార రూపంగా తనలో ఎప్పుడూ నిలిపి ఉంచుకుంటున్నాడు అంటూ ప్రారంభం చేస్తున్నారు. చూడండి. సంస్కారం ప్రతి సంచరేషు నిదధత్. ప్రతి సంచరం అని ఒక కొత్త పదం వచ్చింది, గమనించండి. ప్రతి సంచరము అంటే ప్రళయము అని అర్థం. సర్గ అని ఇంకొక పదం ఉంది, ఇది సృష్టి అని అర్థం. ఈ సర్గ అనే పదం ఇంతకు ముందు మనకు వచ్చింది. ప్రతి సంచరము అనేటటువంటి పదం ఇప్పుడే ఈ శ్లోకంలోనే మనం మొదటిసారి వింటున్నాం, గుర్తుపెట్టుకోండి. ప్రళయము, సృష్టి, సృష్టి ప్రళయము అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు రెండు ఉన్నాయి. సర్గ అనే పదం వేరు, స్వర్గము అనే పదం వేరు. పదాల మీద జాగ్రత్తగా పట్టు సాధించుకోండి. సర్గము వేరు, స్వర్గము వేరు. ఈ విషయం మనం ఎక్కడ చెప్పుకున్నాం, ఏ శ్లోకాన్ని చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఈ రెండు పదాలు కూడా ప్రయోగింపబడినటువంటి ఒక శ్లోకం మనకు వచ్చింది. పంచస్తవాలలో వచ్చింది. ఏ స్తవంలో వచ్చింది, ఎన్నవ శ్లోకం అది అంటే ఆల్రెడీ స్వర్గ మనకి పెడుతున్నారు. ఇంకొంచెం క్లారిటీగా రావాలి. ఇందులో శ్రీస్తుతిలో
మొదటి శ్లోకంలో వచ్చింది. స్వస్తి శ్రీర్దిశతాదశేష జగతాం అంతవరకు ఆశిస్ అయిపోయింది. సర్గ ఉపసర్గ స్థితి అని 3 పదాలు ఉన్నాయి. స్వర్గం దుర్గత్యం అని మళ్ళీ పదాలు ఉన్నాయి. అక్కడ మనం చెప్పుకున్నాం. ఒక్కసారి మనం కూడా స్మరించుకుందాం. మనం కూడా డేటా సేవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి దాన్ని బయటికి తీసుకుందాం అన్నమాట. అలా మనం సర్గము అంటే సృష్టి అని అర్థము, స్వర్గము అంటే ఒక పై ఉండేటటువంటి ఒక లోకము, సుఖాన్ని కలిగించేటటువంటి ఒక లోకము అని అర్థం. స్వర్గము వేరు, సర్గ వేరు. సర్గ అంటే సృష్టి, ప్రతిసంచరము అంటే ప్రళయము అని అర్థం. అక్కడ ఉపసర్గ అనే పదంతో చెప్పారు. ఉపసర్గ అంటే ప్రళయము అక్కడ, ప్రతిసంచరము అంటే ప్రళయము అనేది ఇక్కడ. ప్రతిసంచరేషు ప్రళయాలలో అంటే అవాంతర ప్రళయాలు కానీ తెగ మహాప్రళయం కానీ మళ్ళీ కల్పం ఆరంభం అవుతూ ఉంటుంది, మళ్ళీ సృష్టికి జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రతి సంచరేషు ప్రళయాలలో అంటే ప్రళయ కాలాలలో అని అర్థం అన్నమాట. నిదధత్ ఉంచుకుంటున్నావు. ఏమిటి ఉంచుకుంటున్నావు? సంస్కారం. ఆ వేద సంస్కార రూపంగా నీలో ఉంటుంది. అది బయటికి ఇవ్వడానికి తగినటువంటి ఆధార రూపంలో ఆ వేదంలో చెప్పబడినటువంటి దానినంతటినీ నువ్వు ధరిస్తున్నావు. ఇది ఎలా మనం ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి, పూర్వజన్మ సంస్కారం అని అంటారు. అదండి పూర్వజన్మ సంస్కారం అండి వాళ్ళకి అంటారు. ఈ సంస్కారం అనేది ఎలా తెలియబడుతోంది అంటే, చిన్న చిన్న పిల్లలే రకరకాలైనటువంటి అద్భుతాలను చూపిస్తూ ఉన్నప్పుడు ఇది ఇప్పటిది కాదండి, ఇది ఆ సంస్కారం అండి, ఇది పూర్వజన్మ సంస్కారం అండి అని అంటూ ఉంటారు. అలాగే ఈ వేదమంతా సంస్కార రూపంలో ప్రళయకాలంలో పరమాత్మ తను ధరించి ఉంటాడు. సంస్కారం ప్రతి సంచరేషు నిదధత్ ఉంచుకొని అంటే అది సేవ్ చేసి పెట్టుకొని, అలా సేవ్ చేసి పెట్టిన దానిని నువ్వేం చేస్తావు? సర్గేషు మళ్ళీ సృష్టి చేసేటప్పుడు, మళ్ళీ సృష్టి కాలంలో తత్ స్మారితం ఆ వేదంలో చెప్పబడినటువంటి రీతిలో అంటే ఆ వేదం ఎలాగైతే దాన్ని ఆ సంస్కారముల చేత అందులో ఉండేటటువంటి విషయం స్మారితం అంటే గుర్తు తెచ్చుకొని స్మరించి అని అర్థం అన్నమాట. స్మరించి చెప్పడం అనేది మనకి రామాయణంలో ఒక సన్నివేశంలో ప్రారంభంలోనే తెలుస్తుంది. వాల్మీకి భగవానుడు నారదుడి దగ్గర వచ్చిన తర్వాత నారదుడిని వాల్మీకి భగవానుడు ప్రశ్నించాడు. సంక్షేప రామాయణం మీకు అందరికీ వచ్చు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వరుసగా టక కొన్ని ప్రశ్నలు అడిగేశాడు. అడిగేస్తే అప్పుడు నారదుడు అలాగే చెప్తానయ్యా, ఉండు కొంచెం గుర్తు తెచ్చుకుని చెప్తాను అని అంటాడు. అలా అన్న శ్లోక పాదం గుర్తొచ్చిందా మీకు? ఇంకా ఎవరు పెట్టలేదు కాబట్టి నేను అడుగుతున్నాను. వచ్చిందా? అకోన్వస్మిన్ సాంప్రతం లోకే అవైపోయి అవన్నీ అయిపోయిన తర్వాత నారదుడు సమాధానం చెప్పడం ప్రారంభించినటువంటి శ్లోకపాదం దగ్గరికి వచ్చేసరికి బహవో దుర్లభాహ, చాలా కష్టమయ్యా ఇలాంటి గుణాలు కలిగి ఉండడం, అయినా ఉన్నాడు చెప్తాను విను అని మునే వక్ష్యామి అహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఇంకా పక్కకు పెట్టండి పుస్తకాన్ని, వచ్చేసింది కాబట్టి మనకు ఆ వాక్యం. తైర్ బుద్ధ్వా అన్నాడు. ఉండవయ్యా ఉండొక్కసారి గుర్తు తెచ్చుకుని చెప్తాను అన్నాడు. గుర్తు తెచ్చుకోవడం అంటే నారదుడు కూడా మర్చిపోతాడండి మనలాగే అని మనం ఆనందపడడం కాదు. మరచిపోవడం, నారదుడు లాంటి వాళ్ళు మరచిపోవడం అనేది వాళ్ళ జ్ఞానానికి ఒక ఉదాహరణ. మనలాంటి వాళ్ళం మరచిపోవడం అనేది అజ్ఞానానికి ఉదాహరణ అన్నమాట. ఎప్పుడైతే పారవస్యం ఏర్పడుతుందో అప్పుడు స్మృతి కోల్పోయేటటువంటి స్థితి వస్తుంది. ఆళ్వార్లు మోహపడ్డారు అని అంటే ఆయన మర్చిపోయారు పాపం, ఆయన చెప్పలేక తల తిరిగి పడిపోయారు అని అనుకోం కదా. ఆయనకి కలిగినటువంటి ఆ మోహం అనేది జ్ఞాన పరిపాక స్థితి అని అనుకుంటాం. అలాగే ఇప్పుడు పరమాత్మ ఆ వేదాలని సంస్కార రూపంగా తనలో పెట్టుకుని ఆ సంస్కారాలని మళ్ళీ ప్రళయకాలంలో తాను ధరించి మళ్ళీ వాటిని సృష్టి కాలంలో
తత్స్మారితం, రీతిలో దాన్ని తలచుకొని ఏం చేస్తున్నాడట, రూపం నామచ, రూపము నామం, నామరూపే వ్యాకరవాణి అని అంటాడు కదా. నామము రూపము, ఈ వస్తువుకి ఇది రూపము, ఈ వస్తువుకి ఇది నామము. ఎలా తెలిసింది, ఎలా పెడుతున్నాడు దానికి ఆ నామరూప వ్యాకరణ ఎలా జరుగుతోంది అంటే, తత్స్మారితం. బ్రహ్మగారికి వేదాలు ఎందుకు ఇచ్చాడు అంటే సృష్టి కోసమే కదా ఇచ్చాడు. ఇవన్నీ ఎందులో చెప్పబడి ఉన్నాయి అనంటే, మహత్తు, అహంకారము, పంచభూతాలు ఇవన్నీ అచేతనాత్మకములైతే బ్రహ్మాది స్తంభ పర్యంతం ఆయన పేరు బ్రహ్మ, ఆయన ఇలా ఉంటాడు. దీని పేరు చీమ, దీని పేరు గడ్డిపోచ, దీని పేరు మరొకటి, దీని పేరు మరొకటి, వీడు మనుషుడు, ఇది తిరియక్కు, దీని పేరు పులి, దాని పేరు సింహము. ఇవన్నీ ఎలా వచ్చాయండి అనంటే ఈ జ్ఞానమంతా వేదంలోనే ఉన్నది. తత్స్మారితం, దాన్ని తలచుకొని. ఇప్పుడు మనం దివాళీ వచ్చింది కాబట్టి, లేదా ఏదైనా పండగ వచ్చింది కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఇల్లంతా క్లీన్ చేసుకున్నప్పుడు కబోర్డ్ క్లీన్ చేసుకుందాం అనుకోండి, అన్నీ తీసేసాం, క్లీన్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ అన్నీ పెట్టాలి. ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా ఏ చీర కింద ఏ చీర పెట్టేవో, ఏ బ్లౌజ్ కింద ఏ బ్లౌజ్ పెట్టేవో, ఏ వస్తువు కింద ఏ బ్యాగ్ కింద ఏ బ్యాగ్ పెట్టేవో, ఏది ముందు పెట్టేవో, ఏది తర్వాత పెట్టేవో, ఏది ముందు తీసేవో, ఏది తర్వాత తీసేవో, అలాగే చేయగలగడం అంటే అది కష్టం కదా. ఏ వంటిల్లు సర్దుకున్నా, మరొకటి సర్దుకున్నా, మరొకటి సర్దుకున్నా కావాలని మార్పు చేసుకుంటాము. అలా కాదు, మార్పు చెయ్యకు, ఉన్నది ఉన్నట్టు పెట్టు, ముందు ఫోటో తీయకు అంటే, ఇలాగే పెట్టానా పోలేదు, ఎలా పెడితేనేమిటి అని అనుకుంటాం. ఇంత చిన్న విషయంలోనే ఉన్నది ఉన్నట్లుగా చేయడం మనకి సాధ్యం కాకపోతే, ఇన్నిసార్లు ప్రళయాలు, ఇన్నిసార్లు మళ్ళీ సృష్టి అవుతూ ఉంటే, ఈ సకల చిదచిత్తులకి కూడా నామరూప వ్యాకరణం చేస్తున్నాడు పరమాత్మ అంటే దేనివల్ల? ఇదంతా ఉన్నది ఎక్కడ అంటే తత్స్మారితం, ఆ వేదాలని స్మరించి ఆ సంస్కారము ద్వారా రూపం నామచ, రూపాన్ని నామాలని, తత్పదరహ నివహే, దేనికి ఏ రూపము, దేనికి ఏ నామము, దేనికి ఏది తగినది అనేటటువంటి విషయాన్ని వ్యాకృత్య, వ్యాకృత్య అంటే విడదీసి అని అర్థం. ఇప్పుడు అంతా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంతా కలిసిపోతుంది. కలిసిపోయిన దానిని మళ్ళీ బయటికి తీసినప్పుడు దానికి ఆ రూపంతో, ఆ నామంతో దాన్ని విస్తీర్ణంగా చేసి, ఏర్పాటు చేసి, వేర్పాటు చేసి పెట్టడం అనేది భగవంతుడు చేస్తున్నాడు. రంగాస్పద, నువ్వు చేస్తున్నావయ్యా వ్యాకృత్య. అలా వ్యాకరణం చేసావు అంటే దాన్ని వేరు చేసి పెట్టావు. ఇప్పుడు ఏమైంది, ఇందాక అందరు లోపలికి వెళ్ళిపోయారు, ఇప్పుడు అందరూ మళ్ళీ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళ నామాలతో, వాళ్ళ వాళ్ళ రూపాలతోటి కనిపిస్తున్నాడు. ఇప్పుడు పరమాత్మ అలా మళ్ళీ సృష్టితో మొట్టమొదట వచ్చినటువంటి బ్రహ్మగారికి మళ్ళీ ఈ వేదాలని ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశం చేసినప్పుడు ఎలాగా అంటే, పదం కానీ వర్ణం కానీ ముందు వెనకలు కానీ మారకుండా యథాతథంగా దాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. ఈ బ్రహ్మాదులు ఎలా నేర్చుకుంటున్నారు అంటే, రాత్రి పడుకున్నాము, ఉదయం లేచాం. ఇవాళ శ్లోకం చదవాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, సాయంత్రమో రాత్రో కూర్చొని దాన్ని చక్కగా బైహార్ట్ చేసుకుంటారు, పడుకుంటారు. పడుకున్నప్పుడు ఇది గుర్తుండదు కదా. పడుకునేసరికి అన్ని జ్ఞానాలు ఎలాగైతే సుప్తం అయిపోతాయో ఈ జ్ఞానం కూడా పోతుంది. ఇప్పుడు మళ్ళీ పొద్దున్న లేచారు, లేచిన తర్వాత సుప్త ప్రబుద్ధ అవస్థలో అప్పుడు అమ్మో ఇవాళ నేను కదా మననం చేయాలి, లేదా నేను కదా శ్లోకం చదవాలి అని మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. అంటే పడుకున్నప్పుడు మరుగున పడిపోయినటువంటి జ్ఞానం లేచిన తర్వాత మళ్ళీ స్మరణకి మనకి తెచ్చుకోవడం. అలా కాకుండా ఈ వేదాలను ఇన్నిసార్లు ఇన్ని పర్యాయాలు బోధిస్తున్నాడు అంటే అదేమో అనుకోకండి, సుప్త ప్రబుద్ధం. రాత్రి పడుకున్నాడు పిల్లవాడు పాఠం నేర్చుకుని, మళ్ళీ పొద్దున్నే లేచాడు, తండ్రి ఆయనకి మళ్ళీ పాఠాన్ని బోధించాడు. అలాగే బ్రహ్మగారు ప్రళయకాలంలో మరుగున పడిపోయారు, రూపం ఉందా లేదా అన్నట్లుగా అయిపోయారు. మళ్ళీ సృష్టి కాలంలో ఆయన వేర్పాటు చేయబడ్డాడు. అప్పుడు మళ్ళీ ఆయనకి ఈ వేదం
బోధింపబడుతోంది. అంచేత బ్రహ్మని సృష్టిస్తున్నాడు, బ్రహ్మకి వేదాలని ఇస్తున్నాడు అంటే అప్పుడే కొత్తగా తానేదో హామ్ ఫట్ అని తీసి ఒక మెజిషియన్ లో ఒక మ్యాజిక్ చేసినట్లుగా చేసి వేదాన్ని బ్రహ్మగారి చేతిలో పెడుతున్నాడు అని కాదు. ఆ వేద జ్ఞానాన్ని మనకి పరమాత్మ సంస్కార రూపంగా తనలో నిలుపుకొని అది నశించిపోకుండా ఉండేటట్లుగా కాపాడి మళ్ళీ దాన్ని సృష్టి రూపంలో దాన్ని వెలికి తీసి మళ్ళీ ఆ జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి వాడు అవుతున్నాడు. అందుకే చూడండి, సుప్త ఉద్బుద్ధ విరించ పూర్వ జనతాం అధ్యాప్య. పడుకొని లేచినటువంటి పిల్లవాడికి తండ్రి కానీ గురువు కానీ ఎలాగైతే మళ్ళీ జ్ఞానాన్ని అందిస్తాడో అధ్యాపనం చేస్తాడో అలా విరించ పూర్వ జనతాం బ్రహ్మ మొదలుగా కలిగినటువంటి వారికి అధ్యాప్య అధ్యయనం చేయించి తత్ తత్ హితం శాసత్. ఎందుకు అధ్యాపనం చేయించడం అండి ఆయనకి అంటే వారి వారి హితాన్ని కోరేటటువంటి వారు కనుక అంటున్నారు. సదసత్ తేనావలోక్య కృతినః పరిభుంజతే అంటాను. హర్తుం తమః సదసతీచ వివేక్తం. పడుకున్నప్పుడు పిల్లడు పడుకున్నాడు, అయ్యో లైట్ ఉంటే వీడికి నిద్రాభంగం కలుగుతుంది అని ఆ తండ్రే వెళ్ళి ఆ లైట్ ఆఫ్ చేస్తాడు. మళ్ళీ పొద్దున్న ఆయన లేచాడు, లేచినప్పుడు తలుపులన్నీ మూసేసి చీకట్లో ఉండమని చెప్పడు, వెలుగులోకి రమ్మని చెప్తాడు. ఆ వెలుగు పొందడం కోసమే ఈ జ్ఞాన దీపాన్ని ఆయన అందిస్తాడు. తత్ తత్ హితం వారి వారి యొక్క హితాన్ని శాసత్ శాసిస్తూ ఉండేవాడే. అంటే వీరికిది మంచిది, వీరికిది మంచిది, వీరికిది మంచిది అని శాసిస్తూ ఉన్నవాడే. తత్ అస్మృత కర్తృకాన్ అంటున్నారు. ఇది ఇందులో చాలా ప్రధానమైనటువంటి మాట. అస్మృత కర్తృకాన్ కర్త చేసినవాడు, స్మృతకర్త అంటే రామాయణాన్ని రాసినవాడు అంటే వాల్మీకి, దీనికి స్మృతకర్త. భారతాన్ని రాసినవాడు వ్యాసుడు, స్మృతకర్త అంటే దాని కర్త ఎవరో మనకి తెలుస్తోంది. వేదాలని రాసినవాడు అంటే ఎవరు తెలియదు. ఎవరికి తెలియదు? జానకమ్మ గారికి తెలియదు. పోనీ సింగరాచార్య గారికి తెలుసా? తెలియదు. అంతకంటే పెద్దవాళ్ళకి తెలుసా? రఘునాథాచార్య గారికి తెలుసా? తెలియదు. అంతకంటే పెద్దవాళ్ళకి తెలుసా? భగవద్ రామానుజులకి తెలుసా? తెలియదు. యామునాచార్యుల వారికి తెలుసా? తెలియదు. పరమాత్మకి తెలుసా? తెలియదు. ఎవరికీ తెలియదు. వేదాలని రాసిన వారు ఎవరు అంటే ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే వేదాలకి కర్త లేడు కనుక. మనకి లేని దాని గురించి ఎలా తెలుస్తుందండి? కర్త ఉంటే రహతంగా ఉండేది. కానీ వేదము ఎవరి చేత రచింపబడినది కాదు, వేదరాశి నిత్యమైనది. అది సంస్కార రూపంగా నశించకుండా భగవంతుడు సదా తాను ధరించి ఉంటాడు. కనుకే ప్రళయం జరిగినప్పుడు కూడా వేదం నశించదు. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు భగవంతుడే ఆ వేదోక్తమైనటువంటి రీతిలో ఈ జగత్తుకంతటికీ కూడా నామరూప వ్యాకరణం చేస్తాడు. అలా బ్రహ్మాదులకు ఆ వేదాన్ని అధ్యాపనం చేయిస్తాడు. ఇలా నశించకుండా దాన్ని పట్టి ఉంచడం అనేదే భగవంతుడిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి స్మరణ. ఎలా ఉన్న దానిని అలా క్రమం తప్పకుండా, వర్ణం తప్పకుండా, పదం తప్పకుండా, స్వరం తప్పకుండా దానిని ఆయన నిలిపి ఉంచుకుంటాడు. అందుకే యస్య నిశ్వసనం వేదాః అంటారు. ఆయనలోంచి వెలువడుతున్నాయి అంతే తప్ప ఆయన సృష్టించినవి కాదు అంటున్నారు ఇందులో. అలాగ శాసన్ అందరికీ కూడా ఇచ్చి అందరి హితాన్ని కోరేవాడే అది అధ్యాపనం చేయిస్తున్నాడు. అస్మృత న స్మృత కర్తృకాన్, న స్మృత కర్తృకాన్ మూడు పదాలు ఉన్నాయి. నా అనేది నెగటివ్ అర్థం. స్మృత కర్తృకములు, నస్మృత కర్తృకములు అంటే కర్త ఎవరో తెలియనివి అనర్థం. అంటే కర్త లేనివి అనర్థం. అకర్తృకములు అనర్థం. అంటే కృత్రిమములు కావు, సహజములు అనర్థం, నిత్యములు అనర్థం. నస్మృత కర్తృకాన్ వహసియత్ వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నావు అనేది ఏదైతే ఉందో స్వామి, దాన్ని బట్టే వేదాహ ప్రమాణం, వేదములు పరమ ప్రమాణములు అని తెలియబడుతోంది అంటున్నారన్నమాట. ఎంచేత అంటే వేదములు రచింపబడినవి కాదు, దానికి కర్త
భగవంతుడు కూడా కాదు. ఈ సర్వ సృష్టిలో ఉండేటటువంటి వారు అసలే కాదు. మరి వారికి భగవంతుడి ద్వారా అందేయి. ఆ అందినటువంటి ఆ వేదము నశించకుండా ఎలా ఉంటోంది అంటే, ప్రళయంలో అన్నీ కనపడకుండా అయిపోయినా వేదం బ్రహ్మగారికి నేర్పించాడు, బ్రహ్మగారు ప్రళయంలో లేకుండా అయిపోయారు, బ్రహ్మతోటే వేదం కూడా అయిపోయిందా? వాళ్ళతోటే పోయిందండి ఇంకా అని అంటూ ఉంటాం కదా. అబ్బో మా ఇంట్లో మా అత్తగారండి, మా పెద్దత్తగారండి, లేదా మా అత్తగారండి, ఓహో దీపావళి అంటే ఇంకా చెప్పలేమండి, అంత వైభవంగా చేసి వాళ్ళతోటే పోయిందండి అంట. అలాగే వేదం కూడా వాళ్ళతోటే పోయిందండి అని అనేటటువంటి స్థితి రానివ్వకుండా కాపాడిన వాడు ఎవరు అంటే పరమాత్మ. ఎలా కాపాడాడు? ఆ వేద సంస్కారాన్ని తాను నిర్వహించాడు. నిర్వహించి మళ్ళీ సృష్టి సమయంలో ఆ రకమైనటువంటి రీతిలో సృష్టి చేశాడు. చేసి మళ్ళీ వేదాలని ఇచ్చాడు. వ్యక్తి కూడా మళ్ళీ ఆ పెన్ డ్రైవ్ మన దగ్గర పెట్టుకున్నట్టే దాన్ని ఏమిటంటారు, ఆ రా ఫుటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మన దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని బయటికి తీసుకోవచ్చు అన్నట్లుగా మూలమైనటువంటి దానిని ఎలాగైతే సేవ్ చేసి పెట్టుకుంటామో అలాగే భగవంతుడు వేదాల్ని సంస్కార రూపంగా తాను సదా తనలో వహిస్తూ ఉంటాడు. కాబట్టే అవి దోషరహితములు, నిత్యములు, అపౌరుషేయములు, స్వతహా ప్రమాణములు అనేదాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నాడు. అందుకనే వేదాహ ప్రమాణం తతః, వేదములు అందువల్ల ప్రమాణములు అని చెప్తున్నారన్నమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి భగవత్ శక్తిని తెలియచేస్తుంది. అంతేకాదు వేదముల యొక్క నిత్యత్వాన్ని కూడా తెలియచేస్తుంది. వేదములు మహర్షి కృతములు కావు, వేదములు ఆర్షములు కాదు, వేదములు భగవత్కృతములు కావు, వేదములు నిత్యములు. ఆ వేదాన్ని సంస్కార రూపంగా నిలుపుతున్నటువంటి వాడు పరమాత్మ, అధ్యాపనం చేస్తున్నటువంటి వాడు పరమాత్మ, బ్రహ్మాదులకి అందిస్తున్నటువంటి వాడు పరమాత్మ. ఆ వేదంలోనే సకల జగత్ సృష్టిలో ఉండేటటువంటి వాటికన్నింటికీ కూడా నామరూపములు తెలియబడి ఉన్నాయి. వాటి ప్రకారంగానే నామరూప వ్యాకరణం జరుగుతోంది అని వాటి ప్రామాణ్యాన్ని ఇందులో ఈ శ్లోకంలో భట్టరు వారు మనకి స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఇక్కడ మనకి ఒక శృతి వాక్యాన్ని ఉదాహరణగా ఇచ్చారు, ఒక ద్రావిడ వేదాంత పాసురాన్ని కూడా ఉదాహరణగా ఇచ్చారు. శృతి వాక్యం ఇందాక మనం చెప్పుకున్నాం, పేజ్ నంబర్ 223లో శృతులు స్మృతులు కూడా ఇచ్చారు. శృతి వాక్యం ఒక్కటి మనం చెప్పుకుందాము. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అనేదాన్నే మనకి సుప్తోద్బుద్ధ విరించ పూర్వ జనత అనేటటువంటి శ్లోకంలో మనకి జ్ఞాపకం చేశారు. పడుక్కొని లేచినట్టుగా లేస్తామన్నమాట. ప్రళయం అయిన తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతోంది అంటే అది ఎలాంటి స్థితి చేతనాచేతన వర్గానికి అంటే పడుక్కొని లేచిన స్థితి. పడుకున్నప్పుడు ఏమవుతుంది, మన ఒంటి మీద మనకే తెలివి లేకుండా ఉంటుంది, మనకి అన్నీ ఉన్నా ఏముందో లేదో స్మృతి లేకుండా ఉంటుంది. సూక్ష్మావస్థలో మనం అలాగే ఉంటాం. స్థూల రూపాన్ని సంతరించుకోవడమే సృష్టి, అదే సర్గము అంటారు. ఆ వాక్యాన్ని చెప్పారు. మొదట్లో సంస్కారం ప్రతి సంచరేషు అనేటటువంటి ఆ పదప్రయోగం ద్రావిడ వేదంలో మనకి ఇరండాం తిరువందాదిలో ఉండేటటువంటి ఒక పాసురాన్ని ఇక్కడ ప్రమాణంగా చెప్తున్నారు. ఇరండాం తిరువందాది కూడా మనం మొన్ననే వేసుకున్నాం. మన అదృష్టం ఇవన్నీ సేవించేటటువంటి సమయం ఎప్పుడొస్తుందో కానీ పుస్తకాలైతే మనకి సిద్ధంగానే ఉన్నాయి, వ్యాఖ్యాన సహితంగా, ఆంధ్రానువాద సహితంగా. మనం కంచిలోనే ఆ ఇరండాం తిరువందాది బాకీ పడి ఉన్నాం. మేము మా నాన్నగారి తిరునక్షత్ర జ్ఞాపకకి కరోనాలో గ్యాప్ వచ్చింది కాబట్టి అలా ఒక్కొక్కటి వేసుకుందాము అని వేసుకున్నాం. అందులో ఒక పాసురాన్ని దేనికి ఉదాహరణగా ఇస్తున్నారు అని అంటే, భగవంతుడు వేదాలని రాసేడు అని చెప్పడం లేదు, భగవంతుడు వేదాలని తెలుసుకున్నాడు అని చెప్తున్నారు. ఉణర్దాయ్ మరైనాన్గుం ఓదినాయ్ నీతి 48వ పాసురం ఇరండాం తిరువందాదిలో. చివరిలో చదువుదురు గాని పుస్తకం దగ్గర ఉంటే. ఇక్కడ ఉణర్దాయ్ ఓదినాయ్ అని అర్థం. ఉణర్దాయ్ అంటే జ్ఞాపకం చేసుకున్నావు, స్మరించేవు అని అర్థం. ఓదినాయ్ అంటే చెప్పేవు అని అర్థం.
వేదాలని చెప్పలేదు పరమాత్మ, వేదాలని స్మరించాడు అంటున్నారు. స్మరించడం అంటే ఏమిటి? జ్ఞాన రూపంలో తనలో ఉన్నాయి, వాటిని మళ్ళీ అలాగే ఆయన స్మరణ చేసి ఆయన వాటిని మళ్ళీ అందించాడు. ఆ స్మరణే కదా మనం అనుకుంటాం, మర్చిపోకుండా ఉండడం అనే దాన్నే కదా స్మరణ అని అనుకుంటాం. అలా స్మరించేవు అని అన్నారు తప్ప వేదాలని నువ్వు అందించేవు, ఇచ్చేవు, రాసేవు అనలేదు. కానీ ఆ వేదాలకు ఉపబృంహణాలైనటువంటి శాస్త్రాలనన్నింటినీ కూడా నువ్వు ఓదినాయ్ అంటే రచించావు, చెప్పావు. ఎవరి ద్వారా చెప్పావు అంటే స్వయంగా భగవద్గీతాదులని చెప్పావు, లేదా కొంతమంది ఋషుల ద్వారా ఈ వేద ఉపబృంహణాలనన్నింటినీ కూడా అందించేవు అనే ప్రయోగంలోనే సంస్కారాన్ ప్రతి సంస్కారం ప్రతి సంచరేషు అంటే మనలో ఆ సంస్కారం ఉంటేనే మనలోట్లోంచి ఆ ఆ రకమైనటువంటి ప్రవృత్తి కానీ ఆ రకమైనటువంటి మాట కానీ వస్తుందన్నమాట. ఆ మాటని బట్టే కదా సంస్కారం మనకి తెలియబడుతుంది. వేదం ఎప్పుడూ కూడా అపౌరుషేయమైనటువంటి ఈ వేదరాశి భగవంతుడిలో సంస్కార రూపంగా ఎప్పుడూ నిలిచి ఉంది, నశించేది కాదు అనడానికి ఇదొక అద్భుతమైనటువంటి చూస్తున్నా. అంటే దదాతి మానం ప్రదీపమివ కారుణికో దదాతి, ఇస్తున్నాడు అంటే ఎలా ఇస్తున్నాడు? సుప్త ప్రబుద్ధ విరించు అంటే నిద్రలోంచి లేచిన వారికి పాఠం బోధించినట్లుగా వేదాలని ఆయన బోధిస్తున్నాడు, ఆ జ్ఞానాన్ని ఆయన అందిస్తున్నాడు. అంతేకాదు సేవ్ చేసి పెడుతున్నాడు. మనకి ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ దాన్ని అందకుండా చెయ్యకుండా వదిలేసి ఇంకా వాళ్లే నిలుపుకుంటారు అని అనుకోవడం లేదు. బ్రహ్మగారికి ఇస్తే ఆయన ఎన్నిసార్లు పోగొట్టుకున్నాడు. అందుకే ఏదైనా ఒక డేటా మీకు ఇచ్చేసాం అనుకోండి, మీరు జాగ్రత్తగా ఉంచుతారనే ధైర్యం లేదు. ఏమో ఎప్పుడు ఎవరెలా దాన్ని చేసుకుంటారో, అందుకని మళ్ళీ తాను కూడా దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నాడు అనమాట. అంచేత వాహసి అంటున్నారు. మళ్ళీ ప్రళయం వస్తుంది, మళ్ళీ వీళ్ళందరూ లేకుండా అయిపోతారు, ఆ సంస్కారం మళ్ళీ నిలిచి ఉండాలి అని సదా ఆ వేద రూపమైనటువంటి సంస్కారాన్ని పరమాత్మ తాను వహించి ఉంటున్నాడు. ఆ రకంగా వేదాలని అందిస్తున్నాడు, నిలుపుతున్నాడు అని ఆ వేద ప్రామాణ్యాన్ని ఈ శ్లోకంలో మనకి అనుసంధానం చేస్తున్నారు. ఇక ఇందులో మనకి ఒక మంచి సన్నివేశం కూడా మన పుస్తకంలో కథారూపంలో ఇచ్చారు. తర్వాతైనా మీరు చదువుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడా అంటే మనకి కీసు కీసన్ రంగం అనేటటువంటి పాసనం దగ్గర ఆనైచ్ఛాప్తం కలందు అంటారు. అంటే భరద్వాజ పక్షులు కలిసి చేస్తూ ఉండేటటువంటి ధ్వని వినలేదా అంటే, భరద్వాజ పక్షులు అనేసరికల్లా జ్ఞానానికి ప్రతీక అని భరద్వాజ మహర్షి వేదాధ్యయనం గురించి ఒక సన్నివేశాన్ని చెప్తారు. పెద్దల ద్వారా మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఎందుకని అంటే వేదాలు ఎన్ని అంటే అనంతావై వేదాహ అనేటటువంటి ఒక మాట ఉంది, శృతి వాక్యం ఉంది. అనంతమైనది వేదరాశి, అందుకే వేదాహ అని బహువచనంలో చెప్తున్నారనమాట. 1-2 వేదాలు కాదు, కేవలం 3 వేదాలే కాదు, కేవలం 4 వేదాలే కాదు, వేదాలు అనంతములు అని మనకి చెప్పబడి ఉంటున్నాయి. అనంతములైనటువంటి వేదరాశి అని అనడం కోసమే భరద్వాజ మహర్షి యొక్క ఇతివృత్తాన్ని మనకక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. శృతి వివరణాలలో ఇది తెలిసినదే. భరద్వాజ మహర్షికి పూర్తిగా వేదాధ్యయనం చెయ్యాలి అనే కోరిక కలిగి దానికి తగినటువంటి పూర్ణాయుర్దాయాన్ని తపస్సు చేసి సంపాదించుకున్నాడు. ఇంద్రుడి గురించి తపస్సు చేశాడు. ఒకసారి తపస్సు చేస్తే ఎంత కావాలి అంటే పూర్ణాయుర్దాయం, ఒక మనిషికి 100 ఏళ్ళు కాబట్టి 100 ఏళ్ళు ఇచ్చాడు, అయిపోయింది. మళ్ళీ ఇంకా అంతం వచ్చేసరికి మళ్ళీ కావాలి అన్నాడు, మళ్ళీ కావాలి అన్నాడు. 3 సార్లు అయిపోయింది. 3 సార్లు 100 ఏళ్ళు ఆయన ఆయుర్దాయాన్ని పొంది వేదాధ్యయనం చేశాడు. 3వ పర్యాయం కూడా పూర్తయిపోతూ ఉంటే 100 ఏళ్ళు అయ్యేసరికి శరీరం కూడా జీర్ణం అయిపోతుంది కదా. అప్పుడు ఇంద్రుడు గారు వచ్చారు. వచ్చి ఇప్పుడేం కావాలి అన్నాడు. అంటే మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు కావాలి అన్నాడు. ఎందుకు అన్నాడు అని ఇంద్రుడు అడిగాడు. అడిగితే ఏముంది, నేను మళ్ళీ వేదమే చదువుతాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఈయనకి తెలియటం లేదు, మొత్తం వేదమంతా తాను అధ్యయనం చేసేస్తానని అనుకుంటున్నాడు, అసలు వేద స్వరూపం ఏమిటో తెలియచెప్పాలి అని ఓ 3 కొండల్ని తయారు చేశాడు.
ఆ కొండల్ని చూపించాడు ఆయనకి. చూస్తున్నావా ఇవేమిటో అన్నాడు. అంటే ఇవి వేదములు అన్నాడు. అబ్బా, ఇంత ఉందా వేదరాశి? మరి నేను ఇప్పటి వరకు చదివింది ఎంత అంటే 105 శ్లోకాలు ఉన్నాయా, ఇంకా 17 శ్లోకాలైనా అయినాయి, ఎప్పటికవుతుందమ్మా ఈ ఉత్తర శతకం అని అనిపించేటట్లుగా ఒక 3 పిడికెళ్ళు తీసి ఓ మట్టి పక్కన వేశాడు. ఇదిగో నువ్వు చదివింది ఈ 3 పిడికెళ్ళు, ఈ 3 పూర్ణాయుర్దాయాలతోటి. నువ్వు చదవాల్సినటువంటి నేర్చుకోవలసినటువంటి వేదమైతే ఇంత ఉంది, జ్ఞానమైతే అంత ఉంది. ఇది సాధ్యమా కాదా ఆలోచించుకో అంటాడు. అంచేత అనంత వై వేదాహ అనడానికి అది ఒక మనకి గొప్ప ఉదాహరణము అని అంటారు. అలాంటి అనంతమైనటువంటి వేదరాశిని సంస్కార రూపంగా నిలిపి ఉంచినటువంటి పరమాత్మ గొప్పతనం ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం? అంతేత అది భగవంతుడికి ఉండేటటువంటి శక్తి, అదే వేదానికి ఉండేటటువంటి గొప్పతనము, ప్రామాణ్యము అని ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. కథ చక్కగా వివరంగానే ఉంది. ఆ వేదవాక్యాలు కూడా కోట్ చేస్తూ మనకి మన పుస్తకంలో ఇచ్చారు. భరద్వాజ మహర్షి వృత్తాంతం గురించి, ఈ వేద వైభవం గురించి చెప్పాలన్నప్పుడు ఇలాంటివి జ్ఞాపకం చేసుకోవచ్చు. 224, 25 పేజీలలో దాన్ని విస్తారంగా మనకి ఇచ్చి ఉంటున్నారు. ఇక ఈనాటి శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా ముందు అనుసంధానం చేసుకుందాం.